సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఏకైక ధ్యేయంతో బిగ్ టీవీ తెలుగు రాష్ట్రాల్లో మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తుంది. అందులో భాగంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో బిగ్ టీవీ సుఖీభవ ఫౌండేషన్ నేతృత్వంలో మెడికల్ క్యాంపు నిర్వహించింది. ఉచిత మెడికల్ క్యాంపునకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ డాక్టర్లు ప్రజలకు వైద్య సేవలు అందజేశారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బిగ్ టీవీని స్ఫూర్తిగా తీసుకుని నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని విహెచ్సిలకు సిహెచ్సిలుగా మారుస్తామని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. చూసుకుంటే ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి పెడన నియోజకవర్గంలో మెడికల్ క్యాంపు బిగ్ టీవీ ఈరోజు నిర్వహిస్తూ ఉంది. ఈ క్యాంపులో ఈరోజు ఉదయం నుంచి కూడా వందలాది మంది రోగులు వచ్చి వారి వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. అనేక మంది సంబంధించిన వ్యక్తులు ఇక్కడికి వచ్చి వివిధ రోగాలకు సంబంధించి కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కూడా చికిత్సలు అలాగే ట్రీట్మెంట్లు చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలామంది సంబంధించిన రోగులు అలాగే డాక్టర్లు చాలామంది ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా డాక్టర్లకు సంబంధించి ఏ రకమైన సౌకర్యాలు అందుతున్నాయి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఈరోజు ఫస్ట్ కొంతమంది డాక్టర్లు మనతో ఉన్నారు. అసలు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఈ ఉదయం నుంచి ఎంతమంది వచ్చారు, ఏమే ట్రీట్మెంట్లు చేస్తూ ఉన్నారు? ఎక్కువగా బీపీకి సంబంధించింది, షుగర్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ వస్తున్నారండి. దాంతోపాటు కళ్ళు చెకప్ చేయించుకోవడానికి చెవులకు సంబంధించిన డాక్టర్ గారు వాళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది వాళ్ళే వస్తున్నారండి. చాలామందికి ఇక్కడికి వచ్చిన తర్వాతే షుగర్ బీపీ అనేది కూడా తెలుస్తుందండి. దానికి సంబంధించిన మందులు వెంటనే పెట్టకుండా ఒకసారి మళ్ళీ చెకప్ పూర్తిగా చేయించుకుని దాని తర్వాత పెట్టించుకోమని చెప్తున్నాము. ఇప్పుడే ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండమని కూడా సలహాలు అవి చెప్తున్నామండి. ఇంకా మరికొంతమంది డాక్టర్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఎవరెవరు ఎంతమంది రావడం జరిగింది ఏమిటి సార్ చెప్పండి, అసలు ఎంతమంది వస్తున్నారు ఉదయం నుంచి, ఏమేమి విభాగాలకు సంబంధించి ఎక్కువగా వస్తుంది? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సత్యనారాయణ అండి. చెవి ముక్కు గొంతు వైద్య నిపుణుల్ని. ఈరోజు బిగ్ టీవీ వారు మన సుఖీభవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా క్యాంప్కి చెవి ముక్కు గొంతుకు సంబంధించి సేవలు అందించడానికి నేను ఇక్కడికి ఇచ్చేసాను. ప్రజలంతా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇది ఇంకా చాలామంది వైద్యులు కూడా ఉన్నారు. అయితే వారందరితో పాటుగా ఎక్కువ మంది ట్రీట్మెంట్లకు సంబంధించిన పేషెంట్లు అలాగే మిగిలిన వారికి సంబంధించి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇంకా మరికొంతమంది డాక్టర్లు ఉన్నారు, అసలు వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఉదయం నుంచి ఎంతమంది వస్తున్నారు, ఏవే విభాగాలకు సంబంధించి ఎక్కువ మంది రావడం జరుగుతుంది, సో వారికి ఏమేమి ఫెసిలిటీస్ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ వచ్చే మెయిన్గా పేషెంట్లు షుగర్ వ్యాధితో ఎక్కువ మంది బాధపడుతున్న వాళ్ళు వస్తున్నారు. బీపీ షుగర్ రెండు ఉన్న వాళ్ళు వచ్చారు. ఈ రెండు ఏంటంటే జనంలో కొద్దిగా అవగాహన లేక, అంటే రావడము జనరల్గా ఎప్పుడు వస్తారంటే షుగర్ వచ్చినప్పుడు ఏదన్నా దానివల్ల ప్రాబ్లం వచ్చి, అంటే గుండె సమస్య వచ్చే వరకు ఆగడం, లేదంటే కాళ్ళు తేడా వచ్చేసి అప్పటి వరకు ఆగడం, కొద్దిగా లేటుగా వస్తున్నారు. జనానికి దీని గురించి మనం అవగాహన పెంచి కామన్గా బీపీ ఎక్కువైతే వచ్చే లక్షణాలు, షుగర్ ఎక్కువైతే వచ్చే లక్షణాల గురించి ఇక్కడ వచ్చే పేషెంట్లకు కానీ మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానివల్ల తొందరగా ఐడెంటిఫై అయితే ప్రాబ్లమ్స్ ఎక్కువ రాకుండా, అంటే చేయి దాటిపోతుంది ఒక్కొక్కసారి బీపీ షుగర్ పెరిగిపోయి గుండె సమస్య కానీ మెదడు సమస్య కానీ వచ్చేసి ఆ తర్వాత వచ్చే ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా రావడానికి ముందే కొద్దిగా తీసుకుని ఆహారంలో మనం చేసుకోవాల్సిన మార్పులు, తర్వాత అవసరమైతే మందులు ఎలా వాడాలి, దాంతోపాటు రోజు మన మానసిక ఒత్తిడి ఇవన్నీ తగ్గడానికి ఎలా చేసుకోవాలి, చేసే పని విధానాల్లో ఎట్లా మార్పులు చేసుకోవాలి, ఇవన్నీ మనం పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీరికి మందులు కూడా ఇస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ మందులు కూడా ఇస్తున్నామండి. వాళ్ళకి అవసరమైన దాన్ని బట్టి అవసరమైన మోతాదులో మందులు తీయడం, అవసరమైన వాళ్ళకి బ్లడ్ టెస్ట్ కానీ ఈసీజీ కానీ చేయడం అది కూడా చేస్తున్నాం ఇప్పుడు. సో ఇది ఇక్కడ ట్రస్ట్ నిర్వాహకులు కూడా ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం ప్రధానమైన ఉద్దేశం ఏంటి, అసలు ఎంతమంది వచ్చారు, వీరందరికీ ఏమేమి సౌకర్యాలు, మందులు కానీ మిగిలిన సేవలు ఏ రకంగా? క్యాంప్ పరంగా అయితే ఇప్పుడు బిగ్ టీవీ వారు కండక్ట్ చేస్తున్నాం. బిగ్ టీవీ మరియు సుఖీభవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నామండి. మామూలుగా అయితే బిగ్ టీవీ వారు ఆల్రెడీ వాణిజ్య ప్రకారంగా కానివ్వండి, లేకపోతే సమాజంలో జరుగుతున్న సమస్యల పట్ల వారు అందిస్తున్న సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ వీరు అద్భుతంగా ఈ ఆలోచన రావడం బిగ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. లోకల్ వారికి ప్రయారిటీ ఇస్తూ లోకల్లో ఉన్న ఫౌండేషన్ని టైఅప్ చేసుకుని ఇలా ముందుకు వెళుతూ ప్రజలకి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించి వారికి ఎంతో కొంత ఆరోగ్యము కల్పించి ఉచితంగా మందులు ఇవ్వాలని రావడం బిగ్ టీవీ వారు ఎండీ గారి దగ్గర నుంచి కింద బ్యూరోస్ మరియు
కాన్స్టిట్యున్సీ విలేకరుల వర్క్ కూడా దీని మీద కష్టపడి అందరూ పనిచేస్తున్నారు. అందుకు గాను బిగ్ టీవీ వారికి ప్రత్యేకంగా మా సుఖీబాబా ఫౌండేషన్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడం ముఖ్య కారణం ఏంటంటే అదే ప్రజలకి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడమే మెయిన్ ఎజెండా. అది బిగ్ టీవీ వారు కానివ్వండి, ఫౌండేషన్ వారు కానివ్వండి, ఏదైనా అదే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాం. సుమారుగా ఇప్పటికి 150 మెంబర్స్ నుంచి 200 మెంబర్స్ వరకు ఇప్పుడు రీచ్ అయినారు. ఇంకా వస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం మంచిగా ముందుకు వెళ్తున్నాం. బాగుందండి. సో వీరందరికీ కావాల్సిన మందులు కూడా ఇస్తున్నారా? ఏమి ఇస్తారు? వీరందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఏ ప్రాబ్లం అయినా సరే, ఏ సమస్య ఉన్నా సరే మెడిసిన్స్ ఇచ్చి ఫ్రీగా ఇస్తున్నామండి. మెడిసిన్స్ కూడా ఎటువంటి ఛార్జబుల్ లేదు. ఒక్క మెడిసిన్స్ అంటే మినిమం ఇక్కడ డాక్టర్స్ 6 మెంబర్స్ వచ్చి ఉన్నారు. జనరల్ మెడిసిన్ సర్జన్ వచ్చారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, ఈఎన్టీ ఉన్నారు, పీడియాట్రిక్స్ ఉన్నారు, ఆర్థోపెడిక్ ఉన్నారు, మరియు డెంటిస్ట్ కూడా ఉన్నారు, కళ్ళకు సంబంధించిన డాక్టర్స్ కూడా ఉన్నారండి. అందరికీ మెడిసిన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేసామండి. మంచి రెస్పాన్స్ వస్తుందండి ప్రజల్లో, అందరికీ అంతా బాగుందండి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఈరోజైతే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి బిగ్ టీవీ అలాగే సుఖీబాబా ఫౌండేషన్ నేతృత్వంలో నిర్వహించిన ఈ మెగా మెడికల్ క్యాంపు నుంచి కూడా ఉదయం నుంచి కూడా రోగులు చాలా ఎక్కువగా వస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే 150 మంది పైగానే రావడం జరిగింది. ఇంకా ఈరోజు ఆదివారం కావటం, పొలం పనులకు వెళ్ళటం, అలాగే ఇక్కడ గ్రామీణ వాతావరణం కావడంతో కూడా చాలా ఎక్కువ మంది పొలాలకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తాం. సాయంకాలానికి దాదాపుగా 300 మంది పైగా కూడా రోగులు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కావాల్సిన మందులను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.